మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు. ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాచి సౌందర్యానికి సౌందర్యముగా అగు పరదేవతను నిత్యము కొలచి మనసర్పించి అర్చించినచో జీవిస్తుంది. నూతన గృహములు కట్టిన వారు మన దీపవర్ణన 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే. అష్ట సంపదలు తులతూగేరు. నూతన గృహములు కట్టిన వారు మన దీపవర్ణన 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే. అష్ట సంపదల తులతూగేరు. శివకరి తోట విశ్వవేశ్వరుని కూర్చొని వంట కోటి శుభాలను సమకూర్చుటకై భువనేశ్వరి సంకల్పమే వెలిగించే మణి దీపము. దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము. అది ఏ మనకు కైవల్యము. చివరికి మన దీపం చేరగలరు. గృహ ప్రవేశ సమయంలో పారాయణ చేసి భూత ప్రేత పిశాచాల దుష్ట గ్రహాలన్నీ పారిపోతాయి. జయం లభిస్తుంది. ఇంతటి మహాత్మ విషయాలెద్దరూ లేవు. ఇది శాస్త్రవాక్యము. తన్నో దేవి ప్రచోదయాతు. లలితా దేవి చ విద్మహే కామేశ్వరే చ ధీమహి తన్నో దేవి ప్రచోదయాతు. ఏ బోలో లలితా మా. మో